ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి వేవేల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నా కీర్తించబడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు అయా మీకు స్తోత్రాలు. అయా ఈ రోజున, ఈ ఉదయకాలాన మరొక రోజును ఈ విధంగా చూడగలుగుతున్నాము. మీ సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే తండ్రి, అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు నాయనా, అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అని యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము ద్వారా మీ వాక్యము సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఉన్నత స్థలములలో మమ్మల్ని నిలిపే దేవుడవు, నిలవబెట్టే దేవుడవు. ఈరోజున ఎవరైతే నాయనా అట్టడుగు స్థానంలో ఉండిపోయారో, వారి యొక్క పనుల్లో, ఉద్యోగ వ్యాపార పరిచర్యల్లో ఎదగలేని స్థితిని ఈరోజు వారు కలిగి ఉన్నారో, మీరు వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా వారిని ఉన్నత స్థలములలో నిలవబెట్టండి. అత్యధికమైన స్థానంలో వారిని స్థిరపరచండి. అయా, వారికి కలిగినటువంటి లేమిలను, ఓటములను తీసివేయమని, అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎంతో మంది ప్రతి ఉదయము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు నాయన. అయా, ప్రతి ఒక్కరిని బట్టి మొరబెడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు మీ సహాయము వారికి దయచేయండి. ఎన్నో ఆలోచనలు ఈరోజు చేస్తూ ఉన్నారు, ప్రణాళికలు కలిగి ఉన్నారు. అన్నిటిలోనూ ప్రతి బిడ్డకు తగిన జ్ఞానమును ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఈరోజు ఫలించుటకు కృప చూపించండి. ఆటంకాలను, అడ్డుగోడలను ఆపుతున్న వ్యక్తులను అందరినీ, అన్నిటినీ ఈరోజు దూరపరచండి ప్రభువా. క్రొత్త కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్నారు. వారిని బట్టి కూడా అడుగుతున్నాము, వారందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించి మీ కృపను చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. ఏ మార్గము గుండా మేము వెళుతున్నా, ఏ వాహనం పైన మేము వెళుతున్నా, మా ప్రయాణం అంతను కూడా క్షేమముగా, సురక్షితముగా సాగడానికి సహాయము దయచేయండి తండ్రి. అపాయాలు, ప్రమాదాలు అన్నిటినీ తప్పించండి ప్రభువా. అయా, ఆర్థికంగా నష్టాలు ఈరోజు రాకుండా, అప్పులు చేయకుండా, అనారోగ్యములోకి ఎవరు వెళ్ళిపోకుండా, ఆకలితో ఎవరు పస్తులుండకుండా, ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన సమృద్ధిని, ఆరోగ్యమును, బలమును, అభివృద్ధిని మీరు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారు, క్వాలిఫై అవ్వనట్లుగా, సెలెక్ట్ అవ్వనట్లుగా కృప చూపించండి. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి, వారు అనుకున్న రిపోర్ట్స్ కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవ్వన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలందరికీ మీ కంచె, మీ కాపుదల దయచేయండి. మీ నామానికి ఆయాసకరముగా, అవమానకరముగా మేము ఈరోజు ప్రవర్తించకుండా
మీరిచ్చిన సమయాన్ని వృధా చేసుకొనకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు విభేదాలు ఏవి లేకుండా మేమందరం ప్రశాంతముగా నెమ్మదిగా జీవించే కృప చూపించమని, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కొందరికైనను మాకు తెలిసిన మాటలు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మేమును పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.